హా గైస్, వెల్కమ్ టు ఆర్కే 100%. ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోయింది వీడియోస్ పెట్టి. సో యాక్చువల్లీ మనాలి సిరీస్లో వీడియోస్ అన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో పెట్టి బ్యాకప్ పెట్టాను, కానీ ఆ పెన్ డ్రైవ్ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ అది కనిపించింది, అందువల్ల మళ్ళీ వీడియోస్ అన్ని ఎడిట్ చేసి మళ్ళీ పెడుతున్నాను. సో అది మేమైతే మనాలి నుంచి ఇప్పుడు మేము కాంగ్రా వెళ్తున్నాము. కాంగ్రా వెళ్ళే రూట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చూసారు కదా, డ్యాము, ఆ కార్స్, ఆ రూట్స్ అన్నీ కూడా. ఈ సీన్ మాత్రం అసలు అల్టిమేట్. అసలు రెండు కొండల మధ్యలోని అలాగా వాటర్ స్టోరేజ్, అదొక రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ నుంచే కూడా రోడ్డు ఉంది. మొత్తం బళ్ళన్నీ కూడా అటువైపు నుంచే వెళ్తున్నాయి. కానీ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొన్న వచ్చిన వరదలకి అక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయండి. సో ఇంకా కొంచెం అవి అన్నీ రోడ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు. ఐ థింక్ రోడ్స్ అన్నీ క్లియర్ చేసి ఉంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా మంచి స్పాట్ అవుతుంది టూరిజంకి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. సో ఇందాక మీకు చెప్పినట్లు మేము అటువైపు నుంచి వచ్చామండి. చూసారు కదా ఆ కార్స్ అన్నీ ఎలాగెళ్తున్నాయో ఆ చిన్న రోడ్లోని. రోడ్డు మాత్రం చాలా చిన్న రోడ్ అండి. ఒకేసారి 2 వెహికల్స్ వెళ్ళాలంటే చాలా రిస్క్. సో డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం అక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ ప్లేస్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. మేము కాంగ్రాకి వెళ్తున్న దారి మధ్యలో ఈ షాల్ ఫ్యాక్టరీ కనిపించిందండి. అంటే అక్కడే వాళ్ళు మగ్గం వర్క్స్ అన్నీ కూడా చేసి షాల్స్ అన్నీ అక్కడే తయారు చేసి అక్కడే అమ్ముతున్నారు. ఏదైనా కూడా షోరూమ్ ఉంది, బట్ వాళ్ళు అక్కడ వీడియో తీయడం లేదు. అందుకని వీడియో తీయలేకపోయాను. కింద ఫ్యాక్టరీలో మాత్రం తీశాను. అండ్ పిల్లలకి కూడా చూపించారు, ఇంకా షాల్స్ ఇలా తయారు చేస్తారు, వీటి మీద ఇలా పట్టుకుని ఇలా చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. చేయి పెట్టు కదా, మీరు పెట్టు, పట్టుకో, అది పట్టుకో, లాగంట 2 చేతులు పట్టుకో, గట్టిలా గట్టి లాగండి. గట్టిలా ఆగాగు. అయిపోయింది. నై కూర్చుంటావా? అది కూర్చుంటా. ఓకే, నో అలా నీ కాల్ అంటే నువ్వు అక్కడ లేగా, అది తగులుతుంది, అది మధ్యలో దూరకూడదు. అది అలా అడుగు, ఎలా చేయాలి? ఆ రోజు నైట్ మేము కాంగ్రా రీచ్ అయ్యామండి. రీచ్ అయ్యేటప్పటికి 10 అయిపోయింది. సో ఇంకా మధ్యలో కూడా వీడియో ఏం తీయలేకపోయాము. అక్కడ నైట్ 10 అయ్యేటప్పటికి మేము కూడా బాగా టైడ్ అయిపోవడం వల్ల ఏం వీడియో తీయలేకపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాంగ్రా హోటల్ నుంచి. Hi guys, welcome back to my channel RK 100%. ఇప్పుడైతే మేము హోటల్కి నైట్ వచ్చి పడుకొని ఫుల్గా కింద ఫుడ్ తినేసి, కానీ మేము కింద ఏం ఫుడ్ తినాలి, పప్పు ఒకటే తిన్నాం. ఓన్లీ పప్పు ఒకటే తిన్నాం. మేము ఒకటే తిన్నాం. ఇంకా అప్పడాలు, మజ్జిగ, వాటర్ మిల్క్. రాత్రి టిఫిన్ తిన్నప్పుడు, డిన్నర్ చేసినప్పుడు ఏమైందంటే డాడీ ఓన్లీ వాళ్ళే తిన్నారు, మేమైతే పప్పే తిన్నాం. పప్పు ఇంకా అప్పడాలు ఇంకా బటర్ మిల్క్. నేను 3 తిన్నా, అక్క 3 తాగిన. అమ్మేమో 4 తాగేసింది, మాకు ఒకటేమంటే 4 తాగేసింది మమ్మీ. డాడీ అయితే ఒక్కటే తాగారు. అవును, డాడీ ఇంట్లో తాగారు. దాంట్లో కూడా చెన్నై తమిళనాడు నుంచి. வணக்கம், எப்படி இருக்கீங்க? వన్ మోర్ టైం. வணக்கம், எப்படி இருக்கீங்க? బాగున్నావా? మాకు ట్రిప్లో పరిచయమైన కొత్త ఫ్రెండ్స్ అండి వీళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా చెన్నై నుంచి యాక్చువల్లీ. సో ముగ్గురు ఐటీ ఎంప్లాయీస్. వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు మాకన్నా. సో ఐ థింక్ బ్యాచిలర్స్ కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ పేర్లు విష్ణు, రాహుల్ అండ్ పూర్వేష్.
మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ ఎస్పెషల్లీ మన వైజాగ్ నుంచి వచ్చారు. తన పేరు ప్రసాద్. తను వైజాగ్ నుంచి సింగిల్గా వచ్చాడు. తన పేరు ప్రియా, బెంగళూరులో వర్క్ చేస్తుంది. మన తెలుగు అమ్మాయే, పాలకొల్లు నుంచి. అండ్ వీళ్ళిద్దరు రమేష్ సంఘమిత్ర, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు కూడా వైజాగ్ నుంచే. మేమందరూ కూడా ఎలా అంటే ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడి నుంచి కలిసి వెళ్తే ఎలా ఉంటారో మేము అక్కడికి అలాగే అయిపోయామండి. అండ్ అక్కడే కాదు, వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాము. రమేష్ అండ్ సంఘమిత్ర వాళ్ళు కూడా ఐటీ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు ఉండేది హైదరాబాద్, కానీ వాళ్ళ హోమ్ టౌన్ మాత్రం వైజాగే. సో మొన్న పండగకి వైజాగ్ వచ్చారు, అప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు. సో కలిశారు. మాతోనే కాదండి, మా పిల్లలతో కూడా బాగా కలిసిపోయారు వాళ్ళందరూ. సో మా పిల్లలు కూడా వాళ్ళతోనే ఆడుకునేవారు, ఎక్కువ వాళ్ళతోనే ఉండేవారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు మా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవారు. మేమైతే ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేసి అక్కడ దగ్గరలో ఉన్న చండీదేవి గుడికి వెళ్తున్నామండి. ప్లేస్ మాత్రం వెళ్ళే జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఆ కొండలు అయ్యని. అండ్ ఆ గుడి కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ గుడి దగ్గర ఉన్న పార్క్ ఇవన్నీ బాగా మెయింటెనెన్స్ చేశారు. ఐ థింక్ ఓల్డ్ మోడల్, కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గుడి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సో కొత్తగా స్ట్రక్చర్ కడుతున్నారని చెప్పి పాత గుడి అంతా తీసేసి కొత్తగా స్ట్రక్చర్ కడుతున్నారు. సో గుడి ఆవరణ అంతా కూడా చాలా బాగుంది. అది కూడా ఒకసారి మీరు చూడండి. చండీదేవి గుడి ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి లోపలికి ఒక 200 మీటర్స్ వెళ్ళాలి. ఆ దారి పక్క నుంచే పెద్ద నది అండి. చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకవైపు కొండ, ఒకవైపు నది, పక్క నుంచి రోడ్డు. మేము కిందకి అలాగా ఒక 200 మీటర్స్ కిందకి వెళ్ళాలి. ఇప్పుడు గుడి ఆవరణలోకి వచ్చినట్లండి. ఇక్కడ నుంచి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి గుడి. జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇదే గుడి ఆవరణలోనే రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి గుడి అండ్ ఈశ్వరుడి గుడి కూడా ఉంది. ఇదంతా కూడా పార్క్లా మెయింటైన్ చేస్తున్నారు. గుడి లోపలే, కానీ పార్క్లా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ ఫౌంటైన్స్, గార్డెన్ ఇవన్నీ కూడా. ఆ రైలింగ్ ఇవన్నీ కూడా పాలరాతితో ఉన్నాయి. చాలా బాగున్నది చూడడానికి కూడా. ఆ పక్కనే నది. సో చాలా బాగుంది చూడడానికి కూడా. రా 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 ఇప్పుడు గుడిలోకి వచ్చేసామండి. సో ఇందాక చెప్పినట్లు కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పాను కదా. సో గుడి అంతా బయట అంతా కొంచెం డిస్మాండిల్ చేసేసి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు పెద్ద గుడి కింద. సో అమ్మవారి విగ్రహం అండి. సో మేము బయట నుంచి దండం పెట్టుకొని రికార్డింగ్ తీయకూడదని ఉంది, కానీ అక్కడ ముందు తీసేసాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పారని చెప్పి మళ్ళీ ఆపేసాము. ఇంకా అలాగా తీసే ఉంది కదని చెప్పి మీకు చూపిస్తున్నాను. మేము ఇప్పుడు దర్శనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నామండి. సో మా బస్ డ్రైవర్ అయితే అప్పటికే కంగారు పెట్టేస్తున్నాడు. సో మేము ఇంకా త్వరగా ఇంకా బయలుదేరి ఇంకా వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి మేము ఇంకా చాలా జర్నీ చేయాలి డల్హౌసీకి. సో అందుకని చెప్పేసి మా బస్ డ్రైవర్ కంగారు పెడుతుందని చెప్పి మేము ఇంకా పరిగెడికి వచ్చేసాము. సో ఇదేనండి కొత్త గుడి నమూనా. సో ఇలా కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు డిజైన్ పెట్టుకున్నారంట. మా డ్రైవర్ అప్పటికే చాలాసార్లు కాల్ చేశాడండి, త్వరగా రండి అందరూ వచ్చేసారు, మీరే లేట్ అని చెప్పేసి. ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా పరుగో ఇంకా షూ వేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇంకా 300 మీటర్స్ నడవాలి కదా అని చెప్పి ఇంకా మేము ఫాస్ట్గా నడుచుకుంటూ ఇంకా వచ్చేసాము. వచ్చాక చూస్తే మేమే ఫస్ట్ వచ్చాము, మిగతా వాళ్ళందరూ మెల్లిమెల్లిగా ఇంకా వచ్చారు. సో మేమైతే ఇప్పుడు మేము ఉన్న గుడి దగ్గర నుంచి మేము డల్హౌసీకి స్టార్ట్ అయ్యామండి. ఈ రూట్ మాత్రం చాలా ఏమన్నా చాలా రిస్కీ రూట్ అండి. నార్మల్గా కింద నుంచి రూట్ ఉందంట, అది దగ్గర 200-300 కిలోమీటర్స్ వస్తుందని చెప్పేసి ఈ కొండల మధ్యలో తీసుకెళ్ళాడు. ఈ ఘాటి అంతా కూడా దగ్గర ఒక 100 కిలోమీటర్స్ అండి. అసలు ఒకవైపు రైలింగ్ లేదు, ఒకవైపు నుంచి ఆ కొండల నుంచి పడిపోతున్న మట్టి. చాలా జాగ్రత్తగా ఒక 20-30 స్పీడ్లోనే తీసుకెళ్తున్నాడు. ఒక బండి వస్తే రెండో బండి ఒకవైపు ఆగిపోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మా బండి ఆగిపోయింది సైడ్కి. ఇప్పుడు ఆ కార్ వస్తున్నకి సైడ్ ఇచ్చేసి వాడు సైడ్ నుంచి వెళ్ళాలి. అది కూడా చూసారుగా దుమ్ము ధూళి ఎలా లేస్తుందో,
అంతా జారిపోతుంది ఆ రూట్ అంతా కూడా యాక్చువల్లీ. ఆ రోజు మాత్రం మా డ్రైవర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఆ జర్నీ అలా తీసుకొచ్చినందుకు మమ్మల్ని. ఎందుకంటే చాలా భయంకరమైన రోడ్ అది. మట్టి జారిపోతుంది. అలాంటి రోడ్డు. మేము మాత్రం లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాము. కాబట్టి రైట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ మాత్రం ఆల్మోస్ట్ ఆ కొండ అంచు నుంచే వెళ్ళాలి. బట్ ఒక్కొక్క దగ్గర మాత్రం లెఫ్ట్ సైడ్‌లో వస్తుంది. అంటే మన వైపు బస్సు వైపు ఉన్న వైపు లోయ వస్తుంది. అప్పుడు మాత్రం మాకు కిందకి చూడాలంటే భయమేసేది. ఎందుకంటే ఎడ్జ్‌లో ఉండేవాళ్ళం జస్ట్. ఆ టైర్‌లు ఎడ్జ్‌లో ఉండేవి. ఎక్కడ జారితే కిందకెళ్ళిపోతామనే భయం. రోడ్డు మాత్రం చాలా భయంకరమైన రోడ్డండి. అలా వంకరలే అంతే ఇంకా అసల. అట్నుంచి ఏదైనా వెహికల్ వస్తే మాత్రం ఆగిపోవాలి సైడ్‌కి. అంత డేంజరస్ రోడ్‌లో కూడా ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అక్కడ వ్యూస్. ఆ వ్యూస్ మాత్రం అసల చూడడానికి 2 కళ్ళు చాలలేదండి. అంత బాగున్నాయి. సినిమాల్లో ఎప్పుడో చూస్తుంటాం అలాంటి వ్యూస్. కానీ చాలా బాగున్నది ఆ వ్యూస్ మాత్రం. ఇంకెప్పుడైతే అలాంటి వ్యూస్ వచ్చాయో మేము ఇంకా రోడ్ వైపు కింద వైపు చూడడం మానేసామండి. ఎందుకంటే కిందకి చూస్తే భయమేస్తుంది. మీదని చూస్తే వ్యూస్ బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా మీద వైపు చూడడమే తప్పించి కింద వైపు చూడడం మానేసాము. అక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే అండి, ఆ 100 కిలోమీటర్స్ కూడా ఎక్కడ కూడా ఫోన్ సిగ్నల్స్ డ్రాప్ అవ్వలేదు. సిగ్నల్ మాత్రం కంటిన్యూస్‌గా ఉంది. కాల్స్, ఇంటర్నెట్ కూడా చాలా బాగుంది అసలు. మేమైతే ఇప్పుడు డల్హౌసీ దగ్గరలోని ఖజార్ లేక్ వచ్చామండి. ఖజార్ లేక్ నుంచి డల్హౌసీ 16 కిలోమీటర్లు. ఈ ఖజార్ లేక్‌కి ఒక స్టోరీ ఉందండి. ఖజార్ లేక్ ఏంటంటే అందులో ఒక నాగదేవత ఉంటదంట. అంటే నాగపాము ఉంటదంట ఆ చెరువులోని. సో, ఆ నాగదేవత ఈ లోకల్‌లో ఉన్న గ్రామ ప్రజలందరిని కాపాడుతదని చెప్పి ఇక గ్రామ ప్రజలందరి నమ్మకం అంట. మేము ఖజార్ లేక్ వచ్చామండి. ఇదేనండి ఖజార్ లేక్. చూడడానికి మాత్రం ఆసమ్ అండి అసలు ప్లేస్ మాత్రం. ఆ మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకన్నారో అప్పుడు అర్థమైంది. ఎందుకంటే స్విట్జర్లాండ్ ప్లేసెస్‌లో అలాంటి మనం వ్యూస్ చూస్తాము. అలాంటి వ్యూసే ఇక్కడ ఉన్నాయి. సినిమాలో చూస్తాము లేదా యూట్యూబ్‌లో అట్లా చూస్తాం స్విట్జర్లాండ్‌లో పిక్స్ ఇవన్నీ కూడా. కానీ సేమ్ అలాంటి ఫస్ట్ ఫీల్ మాత్రం అదే అనిపించింది. బయట మేము రీచ్ అయింది 4 గంటలకు రీచ్ అయ్యామండి. బయట మాత్రం చలి మాత్రం విపరీతంగా ఉంది. మేము వెళ్ళిన రోజు కూడా జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. సాయంత్రం 4 అయిందండి. చలి మాత్రం విపరీతంగా ఉంది. ఎక్కువసేపు బయట ఉండలేకపోయాం యాక్చువల్లీ. సో, మేము అలాగా మొత్తం అంతా సైట్ సీయింగ్ చూస్తూ కొన్ని ఫోటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని దగ్గరలోనే మ్యాగీ ఏదో అమ్మితే కొంచెం తినేసేసి వెంటనే మళ్ళీ మేము వెళ్ళిపోయాం. ఎందుకంటే విపరీతమైన చలి ఉంది యాక్చువల్లీ. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మేము అసలు స్వెటర్స్ వేసుకోలేదు. ఎందుకు ఎండగానే ఉంది కదా అనుకున్నాం కానీ విపరీతమైన చలి ఉంది 4 అయినా కూడా. అండ్ జనాలు కూడా అక్కడ స్టాల్స్ అన్నీ కూడా కట్టేస్తున్నారు. ఎందుకంటే 5 అయ్యేటప్పటికి మొత్తం ఇంకా క్లోజ్ అంట. మేము ఇక్కడ ఈ ప్లేస్ చూసుకొని ఇక్కడి నుంచి మేము డల్హౌసీ బయలుదేరామండి. నైట్ స్టే మాకు డల్హౌసీలో ఇచ్చారు. సో, ఇప్పటికే వీడియోలు అంతా ఎక్కువైంది అనుకుంటున్నాను. సో, డల్హౌసీ షాపింగ్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ చేసాము. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.